ఫస్ట్ ఈరోజు సండే స్పెషల్ మాది చికెన్ బిర్యానీ. ఫస్ట్ చికెన్ని బాగా క్లీన్ చేసుకొని అన్ని కారము, సాల్ట్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, ఆనియన్స్ అన్నీ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ దాకా మ్యాగ్నేట్ చేసుకొని కలుపుకొని ఉంచుకోవాలి. ఇందులో పెరుగు కూడా వేసుకోవాలి. తర్వాత ఇవి మ్యాగ్నేట్ అయిన తర్వాత ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత ఆయిల్ వేసుకొని ఆనియన్స్ని బాగా ఫ్రై చేయాలి. తర్వాత ఆనియన్స్ కొన్ని కట్ చేసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉంచుకోవాలి. ఆనియన్స్ ఫ్రై చేసిన దాంట్లోనే కొంచెము ఆయిల్ పోసుకొని దాంట్లో మనం మ్యాగ్నేట్ చేసిన చికెన్ని వేసేసేయాలి. ఇందులోనే ఆనియన్స్ అన్నీ వేసాం కాబట్టి మళ్ళీ సపరేట్గా ఆనియన్ వేయాల్సిన అవసరం లేదు. ఈ మ్యాగ్నేట్ చేసిన చికెన్ని వేసి ఉంచుకోవాలి. అంతే. చికెన్ ఉడికేంత వరకు పక్కన రైస్ చేసుకోవాలి. రైస్ కోసం మసాలా దినుసులు, లవంగాలు, ఇలాచి, చెక్క వేసుకోవాలి. బిర్యానీ ఆకు ఉంటే బిర్యానీ ఆకు వేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి వేసుకోవట్లేదు. దీనికి పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకొని బాగా కడిగి క్లీన్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని ఇది ఉడికేంత వరకు దీనిపై మూత పెట్టుకోవాలి. రైస్లో మనం వేసుకున్న మసాలా దినుసులు, మిరపకాయలు, పుదీనా అవన్నీ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దానికి తగినంత వాటర్ పోసుకోవాలి. దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. నీళ్ళు బాయిల్డ్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. కర్రీ ఉడికిందో లేదో ఒకసారి వెనకాల వైపులా కూడా వేసుకొని ఉడికేంత వరకు ఉంచుకోవాలి. గట్టిగా కలపకూడదు, ఎందుకంటే అవి విరిగిపోతాయి. అందుకే కొంచెం స్లోగా కలుపుకోవాలి. వాటర్ మరిగిన తర్వాత మనము రైస్ని వేసుకోవాలి. నేను మామూలు రైసే తీసుకుంటున్నాను, బిర్యానీ రైస్ తీసుకోవట్లేదు. రైస్ వేసుకొని 70% 90% ఉడికేంత వరకు ఉంచుకోవాలి. రైస్ 80% ఉడికిన తర్వాత దీనిలో ఉడికిన చికెన్ వేసుకోవాలి. ఫస్ట్ స్టెప్ బై స్టెప్ వేసుకోవాలి. ఫస్ట్ రైస్ వేసుకున్న తర్వాత చికెన్ వేసుకోవాలి. తర్వాత మళ్ళీ దానిపైన మళ్ళీ రైస్ వేసుకోవాలి. తర్వాత దానిపైన ఇంకో స్టెప్ రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకొని మిగతా సూప్ దాంట్లో వేసుకోవాలి. వేసుకొని దాంట్లో ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. దీంట్లో మేము కలర్ వేసుకోము, మాకు అంతగా నచ్చదు. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని పైనుండి బాగా కడిగిన పుదీనా, కొత్తిమీర పైనుండి వేసుకోవాలి. వేసుకొని దానిపైన బరువు వాటర్ పెట్టుకొని ఉడికేంత వరకు హాఫ్ అన్ అవర్ వరకు ఉంచుకోవాలి. 10 నిమిషాలు ఉంచుకున్న తర్వాత తీసేసేయాలి. వేడి వేడి బిర్యానీ రెడీ అయిపోయింది. మనము ఆనియన్స్ చక్కగా రౌండ్ షేప్లో కట్ చేసుకొని పెట్టుకోవాలి. మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఎంత బాగా అయింది చూడండి. మనం మామూలు రైస్ చేసినా చాలా బాగుంటుంది. వావ్, కారం, ఉప్పు అన్నీ సరిగ్గా సరిపోయాయి. లెట్స్ ఎంజాయ్ సండే. మా పిల్లలు చాలా ఎంజాయ్గా తింటున్నారు. ప్లీజ్, ఇంత కష్టపడ్డాం కదా, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. సండే స్పెషల్ మాది చికెన్ బిర్యానీ. ఫస్ట్ చికెన్ని బాగా క్లీన్ చేసుకొని అన్ని కారము, సాల్ట్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, ఆనియన్స్ అన్నీ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ దాకా మ్యాగ్నేట్ చేసుకొని కలుపుకొని ఉంచుకోవాలి. ఇందులో పెరుగు కూడా వేసుకోవాలి. తర్వాత ఇవి మ్యాగ్నేట్ అయిన తర్వాత ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ కొన్ని కట్ చేసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని కొంచెం ఆనియన్స్ ఫ్రై చేసిన దాంట్లోనే కొంచెము ఆయిల్ పోసుకొని దాంట్లో మనం మ్యాగ్నేట్ చేసిన చికెన్ని వేసేసేయాలి.
ఇందులోనే ఆనియన్స్ అన్నీ వేసాం కాబట్టి మళ్ళీ సపరేట్గా ఆనియన్ వేయాల్సిన అవసరం లేదు. ఈ మ్యాగ్నెట్ చేసిన చికెన్ ఉడికేంత వరకు పక్కన రైస్ చేసుకోవాలి. రైస్ కోసం మసాలా దినుసులు, లవంగాలు, ఇలాచి, చెక్కున్న మసాలా దినుసులు, మిరపకాయలు, పుదీనా అవన్నీ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దానికి తగినంత వాటర్ పోసుకోవాలి. దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. నీళ్ళు బాయిల్డ్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. మరి వెనకాల వైపులో కూడా వేసుకొని ఉడికేంత వరకు ఉంచుకోవాలి. గట్టిగా కలపకూడదు, ఎందుకంటే అవి విరిగిపోతాయి. అందుకే కొంచెం స్లోగా కలుపుకోవాలి. మరిగిన తర్వాత మనము రైస్ని వేసుకోవాలి. నేను మామూలు రైస్ తీసుకుంటున్నాను, బిర్యానీ రైస్ తీసుకోవట్లేదు. రైస్ వేసుకొని 70% 90% ఉడికేంత వరకు 10 నిమిషాలు ఉంచుకున్న తర్వాత తీసేసేయాలి. మా పిల్లలు చాలా ఎంజాయ్గా తింటున్నారు. ప్లీజ్, ఇంత కష్టపడ్డాం కదా, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. ఫస్ట్ ఈరోజు సండే స్పెషల్ మాది చికెన్ బిర్యానీ. ఫస్ట్ చికెన్ని బాగా క్లీన్ చేసుకొని అన్ని కారము, సాల్ట్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, ఆనియన్స్ అన్నీ వేసుకొని ఒక 1/2 అవర్ 1 అవర్ దాకా మ్యాగ్నేట్ చేసుకొని కలుపుకొని ఉంచుకోవాలి. ఇందులో పెరుగు కూడా వేసుకోవాలి. తర్వాత ఇవి మ్యాగ్నేట్ అయిన తర్వాత ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత ఆయిల్ వేసుకొని ఆనియన్స్ని బాగా ఫ్రై చేయాలి.